ఏ అర్హత లేకపోయినప్పటికీ దేవుడు నాకు ఇటు అర్హత ఇచ్చినందుకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమునకు నా నిండు వందనాలు. అలాగే ప్రాంతానికి నన్ను ఆహ్వానించినటువంటి సహసేవకులు బ్రదర్ గారికి, ప్రభుదాస్ గారికి, అలాగే వారి కుటుంబానికి, వారి సంఘానికి, మిగిలిన సేవకులందరికీ కూడా నా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు నా సాక్ష్యాన్ని మీతో నేను పంచుకొని తిరిగి మరలా మైకు మీ సేవకుడికి అందజేస్తాను. మాది విజయవాడ ప్రాంతం దేవుని బిడ్డలారా. విజయవాడ బెంజి సర్కిల్ ప్రాంతంలో ఉంటూ ఉండేవాళ్ళం. నా పేరు రాజేష్ అండి. మేము పూర్తిగా విగ్రహారాధనకు చెందినటువంటి కుటుంబీకులం. మాకు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆనాటి కాలంలో మాకు తెలియదు, మేము పూర్తిగా అన్యులము. అయితే నాన్నగారికి 3 సంతానం, అందులో రెండో వాడిని నేను. నాకంటే పెద్దది మా అక్క, నా తర్వాత చిన్నవాడు మా తమ్ముడు. నా జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను, ప్రాముఖ్యమైన విషయాలను మాత్రం చెప్పి చాలా త్వరగానే మైక్ ఇచ్చేస్తాను, శ్రద్ధగా వినండి. నేను సరిగ్గా 7వ తరగతి చదువుతూ ఉన్నప్పుడు, నా వయసు 13 సంవత్సరాలు. ఒకరోజు మా తల్లిగారు నన్ను స్కూల్ మాన్పించి ఇంటి వద్ద అట్టి పెట్టారు. వాస్తవానికి మేము బెంజి సర్కిల్ లెఫ్ట్ సైడ్ లో నారా చంద్రబాబు నాయుడు కాలనీ అని ఒక స్ట్రీట్ ఉండిద్ది. అందులో ఒక అపార్ట్మెంట్ లో వాచ్మెన్ అనమాట. చాలా హీనమైనటువంటి స్థితి నుంచి వచ్చిన వాళ్ళు. ఆ రోజు స్కూల్ మాన్పించి అమ్మ ఇంట్లో అట్టి పెట్టి, నాన్నగారిని ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళి వస్తాను, కొంచెం ఒంట్లో బాగోలేదని చెప్పి వెళ్ళారు. అయితే దేవుని బిడ్డలారా, సాయంత్రం కల్లా తిరిగి వచ్చేస్తారని చెప్పి వెళ్ళినటువంటి మా తల్లి తండ్రి అలా చెకప్గానే వెళ్ళారు. కానీ ఇంచుమించుగా నాన్నగారిని 3 నెలలు మన అన్నారే హాస్పిటల్లో ఉంచేశారు. దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే 3 నెలల తర్వాత నాన్న చచ్చిపోయి ఇంటికి వచ్చాడు. నా 13వ ఏట నా తండ్రి చనిపోయాడు. పూర్తిగా అన్యులం కదా, మరి తలకొరి వెద పెట్టి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మాకు సొంత ఇల్లు అవేం ఉండేది కాదు, అపార్ట్మెంట్లో వాచ్మెన్ కదా, అక్కడికి రానివ్వలేదు. పౌరింకిలో, విజయవాడ పౌరింకిలో మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటే అక్కడికి వెళ్ళి తలకొరి పెట్టి అంతా ముగించబడి ఇంట్లోకి వెళ్తూ నా తండ్రి పట్టం ఎదుట నా తల్లి కూర్చుని ఏడుస్తా ఉంది, మా అక్క వాళ్ళందరూ ఏడుస్తా ఉన్నారు. నేను ఇప్పుడు 13 ఏళ్ల వయసు, ఊహ తెలియనటువంటి పరిస్థితి. ఆ టైంలో అమ్మ పక్కకి వెళ్ళి నిలబడి ఒక మాట అన్నాను. తెలుసన్నాను, తెలియకన్నాను, నాకు తెలియదు. కానీ అమ్మా, నాన్న చచ్చిపోయాడని చెప్పి ఏడుస్తున్నావు కదా, నువ్వు బాధపడకమ్మా, నేనున్నాను కదా నీకు, నిన్ను తమ్ముని బాగా చూసుకుంటాను. అప్పటికి అక్కకి వివాహం అయిపోయింది. నువ్వేం బాధపడకమ్మా, నేను నిన్ను తమ్ముని చక్కగా చూసుకుంటా, నేను మాట ఇస్తున్నానమ్మా అని చెప్పి ఒక మాట అడిగాను. అమ్మా, నాన్న ఎలా చనిపోయాడమ్మా, 3 నెలలు హాస్పిటల్లో ఉన్నారు, కనీసం ఒకరోజు చూడడానికి కూడా పరిస్థితి రాలేదు, ఏంటి నాన్నకి ఏమైందమ్మా అంటే, దేవుని బిడ్డలారా, మా అమ్మ చెప్పిన మాట ఏంటో తెలుసా? మా నాన్నగారు భయంకరమైనటువంటి త్రాగుబోతు. అక్కకి వివాహమైన తర్వాత కుటుంబాన్ని పూర్తిగా మర్చిపోయాడు. అమ్మ, తమ్ముడు నన్ను వదిలిపెట్టేసి ఉదయం నుంచి రాత్రి దాకా త్రాగుతూనే ఉండేవాడు. అలా తాగి నా తండ్రి చచ్చిపోతే నా తల్లి చెప్పిన మాటను బట్టి అమ్మకు నేను మాట ఇచ్చాను రాత్రి, అమ్మ, నేను నాన్నకులాగా ఇలాగా అవ్వను, ఈ చెడు అలవాట్లో జోలికి నేను పోనమ్మా, నేను నీకు మాట ఇస్తున్నాను. 13 ఏళ్ల వయసు నాది, 7వ తరగతి. నేను నీకు మాట ఇస్తున్నానమ్మా, నా జీవితంలో ఇలాంటి స్థితి మా కుటుంబానికి ఇంకెప్పటికీ తీసుకురానమ్మా అని మాట ఇచ్చాను. 13వ ఏట నుంచి 20వ ఏట వచ్చే వరకు కూడా, అంటే 7 సంవత్సరాల కాలం అమ్మకు మాట ఇచ్చినట్లుగానే, మీరు బిసిన్ రోడ్ వస్తే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లైన్ లో విశాలంధ్ర పబ్లికేషన్ ఉంటుంది, అందుట్లో 7 సంవత్సరాలు నేను రక్ష తొక్కాను. అమ్మకి మాట ఇచ్చాను కదా, మరి కుటుంబాన్ని బాగా చూసుకుంటానని, మరి తమ్ముడిని, అమ్మని, ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు, పోషణ కావాలి, ఇంటి మొగదిక్కు లేడు, నేను పెద్ద కొడుకుని, ఆ ఇంటికి అక్క తర్వాత అమ్మకు మాట ఇచ్చినట్లుగానే 7 సంవత్సరాలు కష్టపడ్డానండి. చిన్న ఇబ్బంది కూడా రాకుండా చక్కగా అమ్మని చూసుకున్నాను. అయితే దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే, 20వ సంవత్సరం ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చిందో దేవుని బిడ్డలారా, ఇక మీకు తెలిసిందే కదా, యవ్వన ప్రయాణానికి వచ్చిన తర్వాత నా బ్రతుకు పూర్తిగా పాడైపోయింది. ఒక మనిషి నన్న విషయం కూడా మర్చిపోయేంత దుర్మార్గుడిగా నేను మారిపోయి మానవత్వాన్ని కోల్పోయాను. కారణం, 3 నెలల వ్యవధిలో నేను గంజాయికి బానిసనైపోయాను. 3 నెలల వ్యవధిలోనే భయంకరమైనటువంటి మత్తు బిళ్ళలకు బానిసనైపోయాను. ఆ 3 నెలల్లోనే నేను మందు, గంజాయి, ఈ మత్తు బిళ్ళలు, దొంగతనాలు, కొట్లాట్లు. కారణం, నాకు కొంతమంది స్నేహితుల యొక్క పరిచయం. నేను స్నేహాన్ని తప్పు పట్టను, కానీ నేను నా బాధ్యతను మర్చిపోయి అమ్మకి ఇచ్చినటువంటి మాట కూడా పక్కన పెట్టేసి
3 నెలల్లోనే భయంకరమైనటువంటి త్రాగుబోతుగా మారిపోయాను. దేవుని బిడ్డలారా, నేను ఎంత దుర్మార్గుడిగా నా జీవితాన్ని కొనసాగించానంటే, నా తల్లి నా తండ్రి చచ్చిపోయిన తర్వాత నాకు బాగా జ్ఞాపకం. నాన్నకు తలకొరువు పెట్టిన నాటి నుంచి ఒక 3 నెలలు మేము బయటికి వెళ్ళకూడదు మగపిల్లలు. ఆ 3 నెలల కాలం నా తల్లి నన్ను నా తమ్ముడిని పోషించిన విధానం, ఆ తర్వాత కూడా మమ్మల్ని ఆవిడ తన రెక్కల కష్టంతో పెంచిన విధానం, వాటన్నిటిని మర్చిపోయి ఒక రోజు ఏ కొడుకు పాడైపోతా ఉంటే తల్లి చూస్తూ ఊరుకోదు. నా తల్లి నాతో ఒక రోజు చిన్నపాటి వాదన పెట్టుకుంది. ఎందుకంటే నా జోబులో ఎప్పుడు గంజే పొట్లాలు ఉంటూ ఉండేవి. ఇంటి అటకల మీద పెట్టి ఇంట్లోకి వెళ్ళేవాడిని. ఇంటి గుమ్మం బయట బీరు సీసాలో ఆ మద్యం గ్లాసులు అవన్నీ అలా తాగుతూ వచ్చి ఇంటి గేటు బయట పడేసి వెళ్ళిపోయేవాడిని ఇంట్లోకి. ఇదంతా గమనించి చూసి ఓర్చుకోలేక ఒక రోజు నా తల్లి నాతో చిన్న వాదన పెట్టుకుంది. నువ్వు మారుతావా మారవా, ఈరోజు నీ పరిస్థితి ఏమిటి, నువ్వు ఇచ్చిన మాట ఏమిటి, ఇక మన కుటుంబం ఎలా సాగిద్ది అని నాతో మా అమ్మ చిన్న వాదన పెట్టుకుంటే, ఆ రోజు దేవుని బిడ్డలాగా చిన్ననాటి నుంచి నన్ను పెంచి పెద్ద చేసినటువంటి నా తల్లిని నేను భయంకరంగా కొట్టడం జరిగింది. చిన్న వాదన. మా అమ్మ నన్ను పెద్దగా ఏమనలేదు. ఇది నీకు తగదు, ఇది కరెక్ట్ కాదు, ఇది నీకు మంచిది కాదు, నన్ను తమ్ముడిని ఇలా నువ్వు అనాథలుగా చేయడం ఇదేం బాగోలేదు నాయనా అని చెప్పి నాతో ఎంతో బ్రతిమలాడుతూ నాతో మాట్లాడుతూ వచ్చింది. కానీ ఆ టైంలో నేను భయంకరంగా మద్యం మత్తులో ఉన్నాను, గంజాయి మత్తులో ఉన్నాను. అప్పటికే టాబ్లెట్లు వేసి ఉన్నాను. నాకు ఇంకేం తెలుస్తలేదు. భోజనానికి వచ్చిన టైం అది. ఆ టైంలో నా తల్లి నాతో చిన్న వాదన పెట్టుకుంటే నేను నా తల్లిని కొట్టడం జరిగింది. ఆ చిన్న వాదనలో నా తల్లికి ఒక భయంకరమైన గాయమైంది. మా ఇల్లు ఈ స్టేజ్ అంత ఉంటుందండి, చాలా చిన్నది. కింద పాలిష్ టైల్స్ ఉంటాయి. నా తల్లికి అయినటువంటి గాయాన్ని బట్టి నా ఇల్లంతా నా తల్లి అటు ఇటు కంగారులో తిరిగి తలుపుకు ఒక పక్కన పడిపోయింది. ఇదంతా చూస్తున్న నా చిన్న తమ్ముడు వీధిలోకి పారిపోయాడు. నా తల్లి తలుపు పక్కన కూర్చొని బిగ్గరగా ఏడుస్తా ఉంది. పడిపోయి బిగ్గరగా ఏడుస్తూ కేకలు పెడుతుంది. తన బాధ అంతా కూడా బిగ్గరగా ఏడుపు రూపంగా తెలియజేస్తా ఉంటే, ఆ టైంలో కనీసం నేను ముందు వెనక కూడా ఆలోచించకుండా నా తల్లి బాధలో ఉంది, రక్తపు మడుగులో పడుంది, ఇల్లంతా కూడా రక్తం అండి దేవుని బిడ్డలారా, రక్తం వాసన వచ్చేస్తా ఉంది ఇల్లంతా కూడా. ఆ రక్తం మడుగులోనే వండినటువంటి కూటుకుండలన్నీ కూడా తెచ్చుకొని ముందు పెట్టుకొని తిని ఆ కుండలన్నీ మళ్ళీ విసురు కొట్టేసి కనీసం మా అమ్మని కొన్ని చూడలా మళ్ళీ నేను త్రాగడానికి వెళ్ళిపోయాను. ఏ రోజు కూడా నేను యుక్త వయసుకు వచ్చిన తర్వాత నా ఇంట నేను ఎప్పుడు మంచితనంగా బతికింది లేదు. నా ద్వారా నా తల్లికి గాని నా తమ్ముడికి గాని ఎప్పుడు ఏదో ఒక సమస్య, నన్ను చూస్తేనే భయపడిపోయి నా తమ్ముడు వీధిలోకి పారిపోవడం, నా తల్లి ఇంటి బయట గుమ్మం బయటకు వచ్చి కూర్చుని పోవడం, నేను నిద్రపోయిన తర్వాత వాళ్ళు నిద్రపోవడానికి లోపలికి రావడం. ఇది నా జీవితం. రోజులు గడుస్తున్న కొద్దీ వయసు పెరుగుతూ ఉంది. నాకు వివాహం అయింది. నేను ఒక యవనస్తురాల్ని చూసి నా ఇష్టానుసారంగా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాను. అయితే మొదటి రోజు నా తల్లి తనని గుమ్మం దగ్గర ఆపి ఒక మాట చెప్తాను, ఆ తర్వాత లోపల రామని. నేను చెప్పాను కదా, పొట్లాలే ఉండేవి మా జోబులు, అక్కడక్కడ పెట్టి మర్చిపోతూ ఉండేవాడిని. అవన్నీ నా భార్య ముందు ఇలా పడేసమ్మా, ఇంకో ఇలాంటి వాడిని నువ్వు నమ్మొచ్చావు, ఇది నీకు కరెక్ట్ కాదు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, వెళ్ళిపో మీ ఇంటికి అంది. అయితే ఎలాగో వచ్చింది, ఇక తప్పదు, ఇక అనుకుందాము సర్లే అత్తయ్య నేను తనతో బాగానే ఉంటాను, నేను ఎలాగో మార్చుకుంటానని చెప్పి తను మా ఇంట్లో రావడం జరిగింది. నేనేమనుకున్నానంటే నా గురించి నా భార్యకి ఏం తెలీదు, నేను తాగుతానని కానీ గంజాయి టాబ్లెట్లు మందు ఇలా నా జీవితం గురించి ఏం తెలియదు. నా దగ్గర చాలా ధనం ఉంది, నేను చాలా మంచివాడిని, నాకు ఎలాంటి అలవాట్లు లేవని చెప్పి మాయ చేసి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాను అవనస్తురాలను. తన వయసు చాలా చిన్నది, 19 ఏళ్ళు అప్పుడు. ఆ టైంలో దేవుని బిడ్డలారా నేను అనుకున్నాను కొద్ది రోజులు నటించవచ్చులే, తెలియదు కదా నా గురించి, కొద్ది రోజులు నటించవచ్చులే, నా భార్య మోసం చేయొచ్చులే అనుకున్నా. మొదటి రోజు నా గురించి అన్ని చెప్పేశారు. అయితే అప్పటి వరకు నా తల్లిని నా తమ్ముని మాత్రమే కొట్టేవాడిని, ప్రతిరోజు తాగొచ్చి. ఇక ఆ రోజు నుంచి వివాహం అయిన తర్వాత నా భార్యను కూడా హింసించడం ప్రారంభించాను. దేవుని బిడ్డలారా నేను ఎంత దుర్మార్గంగా ప్రవర్తించేవానంటే ఇంతే ఉండిద్దండి మా ఇల్లు, ఈ స్టేజ్ అంతే. 2 3 వచ్చేవాడిని భయంకరమైన డ్రగ్స్ మత్తులో. ఒక పక్కన తమ్ముడు అమ్మ పడుకునే వాళ్ళు, ఒక పక్కన భార్య పండుకొని ఉండేది. నేను వెళ్ళి తనని ఆ మద్యం మత్తులో, ఆ డ్రగ్స్ మత్తులో చాలా శారీరకంగా హింస పెడుతూ ఉండేవాడిని. ఆ 19 ఏళ్ల వయసులో తను నా కాళ్ళ మీద పడి అడిగేది, అయ్యా ఇది నీకు కరెక్ట్ కాదు, మీ అమ్మ తమ్ముడు పక్కనే ఉన్నారయ్యా,
ఈ కాలు పట్టుకుంటాను, ఇది నీకు కరెక్ట్ కాదయ్యా అంటే, దేవుని బిడ్డలరా, అర్ధరాత్రి వేళ, అప్పట్లో దోమ చక్రాలు వాడేవాళ్ళం, ఒళ్ళంతా కాల్ చేసుకునేవాడిని. నాతో ఇప్పుడు నువ్వు ఈ శారీరక సుఖాన్ని పంచుకుంటావా, లేదా నేను చేస్తా, లేదా నేను చంపేస్తా. వాళ్ళుంటే నాకెందుకు, నా కోరిక తీర్చు. నా కాళ్ళ మీద పడి ఏడ్చేది, వద్దయ్యా చాలా తప్పు, అమ్మ తమ్ముడు పక్కనే ఉన్నారు, ఇది మనకు కరెక్ట్ కాదంటే, సరే గుమ్మం బయటికి పదా, గుమ్మం బయటికి పదా, నా కోరిక తీర్చులా, చంపేస్తా. నేను ఎంత అశ్లీలతకు బానిసనంటే, నా యవ్వన ప్రాయంలో కన్న తల్లిని చూస్తూ కూడా పాపం చేసేంత దుర్మార్గపు జీవితం నాది. నాకు ఒక తమ్ముడు ఉండేవాడు. ఓ రోజు మా అమ్మ ఇంట్లో లేనప్పుడు వాడి మీద 2 సార్లు నేను వాడిని బలవంతం చేసి, నన్ను చూస్తే నా ఇంట్లో వాళ్ళందరూ కూడా భయపడిపోయి వణికిపోయేవాళ్ళు. భయంకరమైన భూతుకు బానిసను నేను. ఆ 19 సంవత్సరాల వయసు కలిగినటువంటి నా భార్య ఆ టైంలో అర్ధరాత్రి వేళ శారీరక సుఖం నాతో పంచుకోకపోతే, పెళ్ళైన కొత్తలో ఒక ఆటో కొనిపించారు దేవుని బిడ్డలు. భయంకరంగా ఆటో అద్దాలు పగలు కొట్టి, నా శరీరం అంతా కాల్చుకొని, లేదా నా భార్యను కొట్టి, ఇంటిలో వస్తువులని చిందరవందర చేసి ఇష్టానుసారంగా గోల చేస్తూ ఉంటే సిగ్గుతో నా తల్లి బయటికి వెళ్ళిపోయేది. నా భార్య ఒక బొమ్మలా అట్లా ఉండేది. మృగంలా ప్రవర్తించి కోరిక తీర్చుకుని మళ్ళీ వెళ్ళిపోయేవాడిని. నాకు గంజి అలవాటైన తర్వాత, మద్యం అలవాటైన తర్వాత, ఈ టాబ్లెట్లకు నేను బానిస అయిపోయిన తర్వాత ఇక మనిషిని అన్న విషయం పూర్తిగా మర్చిపోయాను. నిజమే, ఈరోజు సమాజంలో పరిస్థితులన్నీ అట్లానే ఉన్నాయి. త్రాగుడికి అలవాటు పడినటువంటి కుటుంబాలు, వారి పరిస్థితులన్నీ కూడా నేను అనుభవపూర్వకంగా చెబుతున్నాను. ఎందుకంటే నాన్న చచ్చిపోయిన తర్వాత మేము ఎన్నో ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నాం. ఆ టైంలో ఏమండి, నా తల్లి చాలా అందంగా ఉండేది. మమ్మల్ని పోషించటం కోసం మా అమ్మకి నేను ఎప్పుడు గమనిస్తూ ఉండేవాడిని. ఆవిడ ఏ రోజు ఒక మంచి వస్త్రం కట్టినటువంటి పరిస్థితి నేను ఎప్పుడు గమనించలేదు. ఎందుకంటే బ్లౌజ్ చినిగిపోయి ఉండేది, వస్త్రం చీర చినిగిపోయి ఉండేది, తను సరిగా భోజనం చేసేది కాదు. తను ఎంతో బాధలు అనుభవిస్తూ మమ్మల్ని పెంచి పెద్ద చేసి, పర్లేదులే నా కొడుకు బాగుంటున్నాడు అనుకున్నటువంటి సమయంలో నేను ఎంత దుర్మార్గుడిగా మారానంటే, మా వీధిలో వాళ్ళందరూ నన్ను మెచ్చుకునేవాళ్ళు. ఇంత చక్కగా పెంచుకున్న కొడుకు నన్ను 7 సంవత్సరాలు కష్టపడిన దినాల్లో నా వీధిలో వాళ్ళందరూ మెచ్చుకుంటే, ఆ వీధిలో వాళ్ళనే భయంకరంగా కొట్టేవాళ్ళు. ఆడ మగ తేడా ఉండేది కదా నాకు. భయంకరంగా తక్కువ రేటు మద్యం తాగి, గంజే తాగి వీధిలో వాళ్ళని పిలిచి వారితో గొడవలాడి, చిన్న పెద్ద తేడా లేకుండా కొడుతూ ఉంటే, వారు నా ముఖం మీద ఉమ్మి వేస్తూ ఉంటే, నా తల్లి ఎన్ని రాత్రులు ఏడ్చిందో. ఆ తర్వాత వివాహమైనటువంటి తర్వాత నా భార్య నన్ను చూసి గజ 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 వణికిపోయేది ఇంట్లో. చాలా చిన్న వయసులో ఆ పరిస్థితి అంతా కూడా నా తమ్ముడు నన్ను చూస్తేనే. ఎందుకంటే నేను ప్రతిరోజు నా తమ్ముడిని భయంకరంగా కొట్టేవాడిని. వీధుల్లో కొట్లాట్లు జరిగినప్పుడు ఎలా కొట్టుకుంటారో అలా కొట్టేసేవాడిని, చిన్న పిల్లవాడని కూడా లేకుండా. నా జీవితం కొనసాగి వెళ్ళిపోతా ఉంది. నన్ను బట్టి నా తల్లి, నన్ను బట్టి నా తమ్ముడు, నన్ను బట్టి నా భార్య, కుటుంబం అంతా కూడా పాడైపోయింది. అయితే అప్పటి వరకు నేను కేవలం డ్రగ్స్ కి మాత్రమే బానిసని. ఇక పెళ్ళైన కొద్ది దినాలకి నా భార్య నీళ్ళు పోసుకుంది, డెలివరీ డేట్ దగ్గర పడింది. నా ఇంటి వాళ్ళు, నా భార్య, నా అమ్మ వచ్చి నన్ను బ్రతులు అడుగుతున్నారు, అయ్యా ఇన్ని రోజులు ఎలాగోలు తిరిగో, డేట్ దగ్గర పడింది నీ భార్యకి, మా కోసం కాకపోయినా పుట్టే పిల్ల కోసం ₹1 తెచ్చిస్తే ఆ డెలివరీ ఏదో చేద్దామయ్యా అంటే, కష్టపడ్డం ఇష్టపడ్డం నేను ఎప్పుడో మర్చిపోయాను. నేను త్రాగక ముందు కష్టపడ్డాను బాగా, 7 సంవత్సరాలు వృక్ష తొక్కి ₹1 కూడబెట్టాను. అయితే నాకు ఈ డ్రగ్స్ అలవాటైన తర్వాత ఇక కష్టపడడం పూర్తిగా మర్చిపోయాను. ఇంకా ఏదైనా ఒక చిన్న దొంగతనం చేసి తాగడం, ఎవడైనా అటుగా పోతుంటే ఫోన్ లాక్కోవడం, ఫ్రెండ్స్ తో పాటు కలిసి ఎక్కి నిర్వహించి చిన్న చిన్న దొంగతనాలు ఇళ్లలోకి పోయి తెచ్చుకొని ఆ డబ్బుతో జల్సా చేసుకోవడం, ఇది నా రోజువారీ జీవితం. అలాంటిది నా తల్లి అడుగుతుంది, నీ భార్య కొరకు ఏదైనా ₹1 తెచ్చుకో, ఆ డెలివరీ డేట్ దగ్గర పడుతున్నావు అంటే నాకు ఇష్టం లేకపోయింది. కష్టపడడం అంటే అసలు నాకు ఇష్టం ఉండేది కాదు. ఆ టైంలో రోజు నేను బార్లో కూర్చొని మద్యం తాగుతా ఉంటే నాకు ఒక స్నేహితుడు పరిచయం అయ్యాడు. నేను స్పీడ్గా ముందుకు వెళ్తున్నాను. అతను నాకు ఇచ్చినటువంటి సలహా ఏమిటంటే, నా బాధను అతనితో చెప్పుకున్నప్పుడు ఒక భయంకరమైనటువంటి, ఏమంటే దేవుని బిడ్డలరా, ఈ 2 తలకాయల పాములని, ఆలుగులని, ఆర్పీ కాయిన్స్ అని, గుప్త నిధులని, అఘోరాలతో పరిచయం అని ఈ అనకాపల్లి, తుని, నర్సీపట్నం ఏరియాలకు నన్ను నడిపించాడు.
ఈ అనకాపల్లి, తుని, నర్సీపట్నం, ఎలమంచిలి ఆ ఏరియాలోకి నన్ను నడిపించాడు. ఎందుకంటే ఆ రోజు నేను బార్లో కూర్చొని మద్యం తాగుతున్నప్పుడు ఒక అతను వస్తే అతనితో నేను డిస్కషన్ చేశాను. అతను నా లూజ్ పాయింట్ పట్టుకొని డబ్బాస్ చూపించి మాయ మాటలు చెప్పి నేను తోలుతున్న ఆట ఎట్ దే టైం ఒకటే సమయంలో ఇద్దరికి 20,000 తాకట్లు పెట్టేసి నా భార్యకి ఏం చెప్పకుండా బ్యాగ్స్ ఎదురేసుకున్నాను. అయితే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నాకు 12 రోజుల వయసు గల పాప అప్పటికి డెలివరీ అయిపోయింది. నేను తోలుతున్న ఆట ఇద్దరికి తాకట్టు పెట్టేశాను. నైట్ బయలుదేరి వెళ్తున్నాను. ఇలా వెళ్లే ముందు మంచిల గ్లాస్ పుచ్చుకుని నేను అక్కడ మంచులు తాగుతా ఉంటే నా భార్య వెనక నుంచి, నా తల్లి వెనక నుంచి నన్ను విసిగిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నాను. దేవుడి బిడ్డలు 24 గంటలు మద్యం మత్తులోనే, గంజా మత్తులోనే ఉండేవాడిని. బాలింతలు తాగడానికి ఒక వేడి నీళ్ళు గిన్నె ఉంటుంది, అక్కడ పెట్టుకుంది నా భార్య పైగట్టు మీద. అది వేడి నీళ్ళతో నింపబడే స్టీల్ గిన్నె. వెనక నుంచి నన్ను విసిగిస్తామంటే కోపం తట్టుకోలేక గిన్నె తీసేలా విసిరేసా వెనక్కి. 12 రోజుల వయసు గల పాప ముఖం మీద పడిపోయింది ఆ గిన్నె వెళ్ళిపోయి. నా తల్లి, నా భార్య బిగ్గరగా అరిచి కేకలు, ఆ పిల్ల చచ్చిపోయిందేమో అని. ఇక నేను ముందు వెనక చూడలా. బ్యాగ్ తగిలించుకున్నాను. నా గురించి మీరు పెద్దగా పట్టించుకోవద్దు, డబ్బు తీసుకుని ఇంటికి వస్తాను, నన్ను విసిగించవద్దు అని నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిపోయాను. అలా వెళ్ళి నేను 6 నెలలు మళ్ళీ ఇంటి వైపు చూడలా. మొదటగా ఎలమంచిలి, నర్సీపట్నం, తుని ప్రాంతాలు తీసుకుపోయారు. ఇదంతా ఒక భయంకరమైనటువంటి మాఫియా. డబ్బు ఎలా చూపించి నాకు బాగా పిచ్చి డబ్బు అంటే. పెళ్లి కాకముందేమో డ్రగ్స్ అంటే పిచ్చి. పెళ్ళైన తర్వాత ఇంట్లో పరిస్థితులను బట్టి డబ్బు కోసం ఇక డబ్బు మీద పడింది మోసంతా. వారితో పాటు కలిసి ఈ ఆర్పీ కాయిన్స్ అసలు ఏమిటో కూడా తెలియదు. నా ఆటో తాకట్టు పెట్టాను, కొంత డబ్బు అప్పు చేశాను, ఒక యాక్టివా బండి తీసుకున్నాను, కొంతమంది స్నేహితులతో కలిసి వెళ్ళిపోయాను. అలా వెళ్ళి నేను 6 నెలలు కొద్ది రోజులేమో ఎలమంచిల ఆ ఏరియాలో తిరిగాను. ఆ తర్వాత అక్కడ నుంచి నన్ను పాడేరు తీసుకెళ్లారు వాళ్ళు. ఈ అనకాపల్లి పక్కన దాటి చోడవరం, అక్కడ నుంచి 35-30 కిలోమీటర్లు ఘాటి ఎక్కితే పాడేరు అనే ఒక ఘాటి ఏరియా ప్రాంతం వచ్చింది. అరకు అంతా సరౌండింగ్స్ మొత్తం అవి. అక్కడ తీసుకెళ్లి నాకు పరిచయం చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే భయంకరమైనటువంటి క్షుద్ర పూజలు చేసుకున్న అఘోరాలతో పరిచయం నాకు ఏర్పడింది. కారణం ఏంటంటే వాళ్ళు చెప్పిందల్లా నేను చేసుకుంటూ పోతూ ఉంటే వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడ నేను నడిపించేవాళ్ళు. ఒకటే ఆశ ఉండేది నాకు ఎలాగైనా డబ్బు సంపాదించాలి. నాకు ఇంకొక దారి, ఇంకొక ఆలోచన, ఇంకొక విషయం ఏం తెలిసేది కాదు. డబ్బు సంపాదించి ఇంటికి తీసుకెళ్ళాలి. ఆ టైంలో వాళ్ళు ఏం చెబితే అది చేయడం. భయంకరమైనటువంటి, మీరు నమ్మండి నమ్మకపోండి, కంటి చూపుతోనే మనుషుల జీవితాలను నాశనం చేసే మాంత్రికులతో సహవాసం చేయడం ప్రారంభించారు. 6 నెలలు, సరిగ్గా 6 నెలలు. ఓ రోజున నా భార్య నాకు ఫోన్ చేసింది. అయ్యా ఎక్కడున్నావు, ఏంటో చెప్పు. ఎందుకంటే నేను ఆ భార్యతో ఎప్పుడు మాట్లాడేవాడిని కదా. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కానీ ఈనాడు తనకు ప్రేమను పంచలేకపోయాను. ఆ రోజు ఫోన్ చేసి నా భార్య నాతో ఇలా మాట్లాడుతుంది. అయ్యా ఎక్కడికి వెళ్ళిపోయావు, ఒక మాట నేను చెప్పేది వింటావా? ఏంటి చెప్పు, నాకు టైం అవుతుంది. నువ్వు ఇల్లు విడిచి 6 నెలలు అవుతుంది. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు నీ పాప రోజుల వయసు, నేను బాలింతను. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు మనం తినడమే అంతంత మాత్రం. నీ తల్లి వయసు మళ్ళీ వృద్ధాప్యంలో ఉంది, ఆరోగ్యం బాగోల, తమ్ముడు చిన్నోడు, నేను బాలింతను, నీ పాప చాలా పసికందు. 6 నెలలు అయిపోయింది కదా, మా గురించి ఒకసారి ఆలోచించావా? నేను ఒక మాట అడుగుతా, నోరు తెచ్చి అని నాతో అంది. నాకు ఆకలి వేస్తుందయ్యా, చాలా రోజులైంది అన్నం తిని, నీ పిల్లకు పాలు ఇవ్వడానికి నాకు పాలు రావట్లేదు. ఇంటి పక్కన వాళ్ళు కొద్ది రోజులు మనకు సాయం చేశారు, బియ్యం ఇచ్చారు, కూరగాయలు ఇచ్చారు, కొందరు అన్నం పెట్టారు. కొద్ది రోజులు బాగా జరిగిందయ్యా, నాకు ఆకలి వేస్తుందయ్యా, నీ పిల్ల కోసం అన్న వచ్చి అయ్యా. ఆ పసికందు మన కడుపును పుట్టి ఏ పాపం చేసింది? చిన్న పాల ప్యాకెట్ కొన్ని కూడా పట్టలేని దుస్థితి మంది. మనకు డబ్బు వద్దయ్యా, నువ్వు ఉంటే చాలు వచ్చేయ్యా అంది నా రోజు నా భార్య. నాకు అర్థం కాల మాటలు, ఎందుకంటే పిచ్చి పట్టేసింది ఇంకా నాకు. నేను ఉన్నదేమో పాడేరు. ఏ ఇంటికి వెళ్ళినా గంజే బస్తాలు ఉండేది. గుడుంబ, నాడు, సారా, వెచ్చలి డ్రగ్ అక్కడంతా చాలా ఈజీగా దొరికేది. ఇక్కడంటే కొనేవాడిని, అక్కడ కొనవసరం లేదు. పాడేరు ఏరియాలో బియ్యం బస్తాలు స్టోర్ చేసినట్లు చేస్తారు అక్కడ గంజాయి. విచ్చలవిడిగా తాగేవాడిని, ఇల్లుని మర్చిపోయాను. అయితే ఈ క్రమంలో నా స్నేహితులు అందరూ డబ్బు అయిపోతుంటే ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డలారా, వెళ్ళిపోతా ఉంటే ఇక చివరిగా నేను ఇంటికి వెళ్తాను కొద్ది రోజుల ముందు అనగా నా దగ్గర డబ్బులు అయిపోయినాయి. నేను వెళ్ళేటప్పుడు సూటు బూట్ వేసుకుని టక్ చేసుకుని నీట్గా వెళ్ళాను, బండి వేసుకెళ్ళాను, బండి తాకట్టు పెట్టేశాను, డబ్బులు అయిపోయినాయి. వచ్చిన నిర్ధారణట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పి వెళ్ళిపోయారు. రూమ్ లో ఒక్కరిని పెట్టారు. రూమ్ రెంట్ కట్టడానికి కానీ ఒక ముద్ద తినడానికి నా దగ్గర ఏం పరిస్థితి లేదు. ఆ టైంలో నాకు ఆకలి కలిగి ఆ ఘాటీల మీద పనస చెట్లు ఎక్కువ ఉంటాయి. ఒక ఇంటి ముందుకెళ్ళి ఇలా అడిగా, అమ్మా ఆకలి వేస్తుంది, ఒక పనస పండు ఇస్తావా, తింటాను.
వాళ్ళు కోసుకో బాబు అన్నారు. ఏదో కాయ ఎలాగో తెంచి నేల మీద ఇలా కొట్టి కూర్చొని గబగబా తింటున్నాను. అప్పుడు జ్ఞాపకం వచ్చింది నా భార్య. నాకు ఆకలి వేస్తున్నా కానీ నా ఇంట్లో వాళ్ళు జ్ఞాపకం రాలేదు. నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు చాలా మంది ఉన్నారు నా చుట్టూ. నేను ఏసీ రూమ్లో దిగాను. అక్కడ నా చుట్టూ చాలా మంది స్నేహితులు ఉండేవాళ్ళు. డబ్బులు అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ఆకలేసి ఒక పనస పండు తింటుంటే కొద్ది రోజుల కింద నా భార్య ఫోన్ చేసి అన్నమాట, నీ పిల్లకి పాలు రావట్లేదు, నాకేం ఆకలిస్తుంది, నువ్వు వచ్చాయన్న మాట నా చెవుల్లో గిర్రని తిరిగింది. అప్పుడు ఎందుకు అనిపించింది ఇంటికి వెళ్ళిపోవాలని. గబగబా తెలిసిన ఒక అన్నయ్య ఉంటే అక్కడికి వెళ్ళి, నా ఇంటికి వెళ్ళిపోతానన్నా. నాతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నాకు సాయం చేయన్నా, నా భార్యని పిల్లలు చూడాలనిపిస్తుంది అని. గాట్ల మీద జీప్ డ్రైవర్ దేవుడు బిడ్డలారు. ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి ఒక 150 రూపాయలు ఇచ్చి సాయంత్రం పూట అన్నాడు, ఈ రాత్రికి ఇక్కడ పడుకుని పో, ట్రావెలింగ్ చేయడానికి 35 కిలోమీటర్లు ఎవరు ఉండరంటే నేను వెళ్ళిపోతానని, నాకు ఎలాగే వెళ్ళిపోవాలనిపిస్తుందని. ఆ పాడేరు గ్రామం దగ్గర బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాను. అసలు ఆ టైంలో ఎవరు కొండ కిందకి దగ్గర 35 కిలోమీటర్లు. ఏమో ఆ యేసయ్య కృప ఎలాంటిదో. ఆనాడు నేను అన్యునైనప్పటికీ, భయంకరమైనటువంటి విగ్రహారాధికునైనప్పటికీ, తాగుబోతునైనప్పటికీ, తిరుగుబోతునైనప్పటికీ నన్ను అందరూ సైకో అని పిలిచేవారు. నా కొరకు అక్కడ ఒక ఆటో ఉంది. అతను అనకాపల్లి వెళ్తున్నాడంట. ఎవరైనా తోడొస్తే బాగుంది చూస్తున్నారంట. నేను వెళ్ళిన ఆటో ఎక్కి అనకాపల్లి దగ్గర విజయవాడ వచ్చేసాను. గబగబా ఇంటికి పోయాను. కొద్ది రోజులు అంతా బాగానే ఉంది. నన్ను చూసి అందరూ సంతోషపడ్డారు. ఇంటి దగ్గరకు అప్పులు వచ్చేసారు. ఎందుకంటే నేను ఊరెళ్ళేటప్పుడు, ఊరెళ్ళిన తర్వాత బోల్డ్ అప్పులు చేసేసాను. ఇక్కడ నేను అఘోరాలకి నాకేదో తెచ్చి పెట్టేస్తారు, ఏదో డబ్బులు వచ్చేస్తే ఏదో మాయ ప్రపంచంలో పడిపోయి డబ్బు మీద ఆశతో వాళ్ళు వీళ్ళు చెప్పింది వినేసి బోల్డ్ డబ్బు అప్పులు చేసి పిలిపించేసుకున్నాను. అక్కడ ఫోన్ పేల ద్వారా, జీపేల ద్వారా, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా. వాళ్ళందరూ ఇంటికి వచ్చారు. ఏదో సమాధానం చెప్పుకున్నాను. రోజులు గడుస్తూ ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే మళ్ళీ ఈసారి నేను తిరిగినటువంటి ఆ బృందం విజయవాడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉయ్యూరు అనే ప్రాంతం ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి కొంచెం లోపలికి ఒక పల్లెటూరు ఉంటుంది, పేరు చెప్పను. ఆ ఇంటి దగ్గర 5 అఘోరాలు వచ్చి అక్కడ ఒక నిధి ఉందని చెప్పి ప్లాన్ చేసి ఆ ఇంటితో మాట్లాడుకొని నన్ను పిలిస్తే 60 రోజుల పాటు ఆ అఘోరాలతో కలిసి నేను ఆ నట్టింట్లో చుట్టూ దల్లి కట్టుకుని ఒక్కన గుంటతో నేను ముందుకెళ్ళిపోతున్న స్పీడ్గా అన్నది అవకాశం ఇచ్చేస్తా. 5 అఘోరాలని గన్నవరం, నందిగామ, మార్కపురం, అరకు నుంచి ఆ పరిసర ప్రాంతాల్లో మరొకరు. ఏమండి దేవుని బిడ్డలారా, ఈ గన్నవరం దాటిన తర్వాత మరొకరు. ఇలా నేను 5 అఘోరాలతో ట్రావెల్ చేస్తూ భయంకరమైనటువంటి ఏమండి దేవుని బిడ్డలారా, అర్ధరాత్రి పూట ఇళ్లలో కూర్చొని అక్కడ వర్క్ జరగాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు వారు ఏదో ఒక బలి ఇవ్వాలి, లేదా వాటిని శాంతింప చేయాలి. వారు కూర్చొని నూలిపోగు లేకుండా అర్ధరాత్రి వేళ యజ్ఞాలు చేస్తా ఉంటే వారిని నేను పక్కనే ఉండి అర్జెంట్ గా మారిపోతే అక్కడ ఉన్నటువంటి దయ్యాలని నామే పడే అక్కడ అనేవాళ్ళు. వాళ్ళందరూ కొంతమంది మంచి వాళ్ళు, ఈ చాలా యవనస్తులు, చాలా చిన్నోడివి, ఇలాంటి ప్లేసులు నువ్వు రాకూడదు, బలి కోరుకుంటే చచ్చిపోతావు అంటే మూర్ఖంగా ఒకటే చెప్పేవాడిని, ఏదైనా పర్లేదు చచ్చిపోతే నా వాట ఇంటికి పంపించే. ఇది నా జీవితం. ముందుకెళ్ళిపోతున్నాను. అఘోరాలతో ఎంత దారుణంగా తిరిగానంటే ఒక అతనికి పూర్తిగా దగ్గర ఈ శిష్యుడిగా మారినంత పనిచేశా. మన బిఆర్టీఎస్ రోడ్ విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర శారదాపేట మన ఒక గుడి ఉంటుంది. అక్కడ నుంచి 5 పూజారులు తీసుకుని పోయి ఒక యజ్ఞం చేపించాను నా గుంట దగ్గర. నేను అడ్రస్ తో చెప్తున్నాను. నేను బిఆర్టీఎస్ రోడ్ రైల్వే స్టేషన్ విజయవాడ, శారదాపేట, శారదా కాలేజ్ 2 పక్క పక్కన ఉంటాయి. అందులోంచి 5 తీసుకుపోయి ఒక యజ్ఞం చేపించా. 1000 రూపాయలు ఖర్చు పెట్టి. నాకంటే కొంతమందిలో అన్నలు ఉండేవాళ్ళు, నా వెనక తమ్ముళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కలిసి భయంకరమైనటువంటి అఘోరాలు, వారి భయంకరమైనటువంటి దుష్ట శక్తులతోనే సావాసం చేసేవాళ్ళు. వాళ్ళ ఎప్పుడు కూడా దైవ శక్తులతో అవి వారి దగ్గర ఉండి మమ్మల్ని వశం చేసేసుకుని ఇక ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు ఏముండే కాదు. ఒక పక్కన ఇల్లు గుల్లైపోతా ఉంది, ఒక పక్కన ఆరోగ్యం పాడైపోతుంది. ఎందుకంటే తిండి మానేశాను. ఎక్కడ తవ్వమంటే అక్కడ తవ్వడం. ఆహారం ఉండేది కాదు. గంజాయి మందు, గంజాయి మందు, గంజాయి మందు తవ్వడం. ఇదే నా జీవితం. ఎక్కడ పడితే అక్కడ ఏం చెబుతారు. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ నా జీవితంలో నేను చాలా బలవంతుందండి. నా ఏరియాలో ఎప్పుడు నా వెనక 20 మంది ఉండేవాళ్ళు. నేనంటే బాగా గౌరవం. నాకు ఒక సర్కిల్ మెయింటెనెన్స్ చేస్తూ ఉండేవాడిని. ఆ టైంలో నా బలం మీద దేవుడు ఒక చిన్న దెబ్బ కొట్టాడు. ఎందుకంటే ఎవరు మారాలన్నా అయ్యా బాబు అమ్మ అంటే ఎవరు వెంటలే కదా. ఈరోజు ఏదో ఒక ముళ్ళు ప్రతి వ్యక్తి జీవితంలో ఉండాలి. నా బలమే నా ఆయుధం. ఆలోచించండి, 60 రోజులు ఒక వ్యక్తి ఒక నట్టింట్లో గుంటతో వెళ్ళంటే ఎవడే హెల్ప్ లేకుండా ఏ కాడికి. నేను గుంట అంటే మీరు అనుకున్నట్టుగా ఏదో 1 అడుగు 2 అడుగులు కాదు, ఒక బావి తవ్వినంత పని చేసా ఒక్కడిని. నా బలం అది.
నా బలం మీద దెబ్బ పడింది. ఏంటి అంటే నాకు రక్త విరేచనాలు పట్టుకున్నాయి. అఘోరాలతో పూర్తిగా ట్రావెల్ చేస్తున్నాను, భయంకరంగా డ్రగ్స్ తీసుకుంటున్నాను, తిండి తప్పులు మానేశాను, కుటుంబాన్ని విడిచిపెట్టేశాను. విజయవాడ వచ్చాను, వీళ్ళు ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ మర్చిపోయా భార్య బిడ్డల్ని. ఇంటికి రావడం లేదు, అఘోరా రూమ్ లోనే ఉండడం, ఆయనతో శిష్యుడిగా ఉండడం. ఆ టైంలో నా బలం మీద దెబ్బ పడింది. రక్త విరేచనాలు పట్టుకునే దేవుని బిడ్డలారా, ఎంతలా అంటే వాటర్ మీరు ఇలా వంపితే ఎలాగా నాకు అలా మోషన్ అయ్యేది, పిచ్చెక్కిపోయేది, నాకేం అర్థమయ్యేది కదా. శరీరం అంతా తెల్లగా పాలిపోయేది, శక్తి ఇక నాలో ఏ బలం లేదు. ఇక ఆ చివరి టైంలో మరి ఎలా మారాను నేనంటే, నా దేవుడి కృప ఎంత గొప్పదంటే, నేను ప్రేమించి పెళ్లి చేసి ఇంటికి తీసుకొచ్చినటువంటి నా భార్య అడపదడప ఇంటి పక్కన ఉన్నటువంటి చర్చి సండే స్కూల్కి పోతా ఉండేదంట. నాకు తెలీదు, వారు పూర్తిగా అన్యులు, తన బాప్తిజం కూడా తీసుకోలేదు. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నేను పెట్టే టార్చర్, భయంకరమైన వ్యాధులను భరించలేక తనతో తెచ్చుకున్న బైబిల్ ముందు పెట్టుకొని, మందిరం లేదు, సేవకు లేదు, సావాసం లేదు, క్రమం లేదు, ఏమీ లేదు, నిలువ మొక్కలేడు, నీ ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేయడం, ఆయన వైపు చేతులు ఎత్తడం. ఎంతలా ప్రార్థించేదంటే నేను ఇంటికి వచ్చి తప్పతా గెలిగింతలా పడుకుంటే నా చేతంతా తన కన్నీళ్ళతో నింపబడిపోయేది. అంత ప్రార్థన పడరాలు ఆ చిన్న వయసులో. నాకు కోపం వచ్చి ఉదయాన్నే లేచి దేవుని బిడ్డలారా వెంటనే, ఏంటి పిచ్చిది, పిచ్చి పనులు చేస్తా ఉంది, మేమేంటి, మా పరిస్థితి ఏమిటి అని చెప్పి వెంటనే నేను విగ్రహాలకి నేను మొక్కిపిచ్చేవాడిని. పూజ చేస్తావా లేదా చంపేస్తా అని చెప్పి నేను నా తల్లి భయంకరంగా హింసించేవాళ్ళు. అయినా చిన్న బిడ్డ ప్రార్థన చేస్తూనే ఉండేది. ఆ ప్రార్థన విన్న దేవుడు ఒక చిన్న ముళ్ళు, రక్త విరేచనాల ముళ్ళు నా జీవితంలో పెడితే ఎంత కాడికి దిగజారిపోయింది తెలుసా జీవితం. నన్ను చూస్తే ఒక వస్తాదులో ఉండి, బలంగా ఉండి, మంచిగా బలవంతుడిగా, నా వెనక 20 మంది ఉంటూ నా మాట, నేను గంభీరంగా మాట్లాడితే నా మాటకి అక్కడ ఏదో జరగాలి, లేకపోతే చెప్పింది చెప్పి తూరుకున్నాడు కదా ఫ్రెండ్స్ని. అలాంటి పరిస్థితుల్లో నా ఆరోగ్యం పూర్తిగా పాడైపోతే నా భార్య రోజు వెంట పెట్టుకుని తీసుకుని పోయి ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి చూపించింది. గుమ్మ లోపల కూడా అలా బయట ఆపి వీడిని తీసుకెళ్లి పెద్ద హాస్పిటల్ జాయించి చచ్చిపోతాడు, ఒళ్ళు చూస్తూనే అర్థమైపోతున్నాడు పరిస్థితి ఏంటి అన్నాడు. ఆ రోజు నా భార్య రోడ్డు మీద నిలబడి నా మొక్క వెంక చూసి, ఇంటి పక్కన ఎవరిని అడిగిందంటే 100 ఇలా తీసి ఇలా విసురు కొట్టి, ఇదిగో దీంతో కూడా తాగుపోరా, నువ్వు మారు అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళాను, ఫ్రెండ్స్ అందరూ నేనంటే పడి చచ్చిపోతారు, ఆకలేస్తుందిరా అంటే ఇంట్లో వాళ్ళకి అన్నం పెట్టరు, కుటుంబ పరిస్థితి బాగోలేదంటే ఎవడు సాయం చేయడు, ఇంటి పరిస్థితుల గురించి ఏమో పక్కన పెడితే నేను వెళ్ళగానే నన్ను ఆటనగర్ 100 రోడ్లో దుర్గా స్టార్ ఇలా కొన్ని బార్స్ ఉంటాయి. ఎందుకు చెబుతున్నానంటే నేను తిరుగుతున్న ఏరియా నా పరిస్థితి అడ్రస్ తో చెప్తున్నా. తీసుకుపోయారు, ముందు ఫుల్గా అన్ని పెట్టారు, టిఫిన్ పెట్టారు, తినరా నీకేంటి మేము ఉన్నాం అంటున్నారు. కానీ ఇంటి వాళ్ళ పరిస్థితి ఇక నాకు ఆ రోజు ఏమవుతుందో అర్థం కావట్లేదు. పీకల దాకా తాగేసి ఆ రోజు సాయంత్రం మరొక వ్యక్తి ఒక 2000 ఇచ్చిరా, రాజేష్ మా కుర్రలకు మందు పంపించరా అంటే మళ్ళీ వాళ్ళకి మందు పంపించి వాళ్ళు తాగ్గా మిగిలిన ఎంగిల్ గ్లాసులు కూడా తాగేసి అందరూ పడిపోయి ఉంటే నా దగ్గర ఉన్న ఆటోతో నేను ఇంటికి వెళ్తూ ఒక దొంగతనం చేసుకొని ఇంటికి వెళ్ళి ఒక మాట ఇలా అన్నాను, మాయ్ లేదన్నా బిడ్డ. నా జీవితంలో మర్చిపోలేనిది ఏదైనా ఉందంటే ఆ రోజు నా భార్యలో లేచి, ఎక్కడి నుంచి తెచ్చి పెట్టమంటావు అన్నావు, ఒక పని చేయి, నీకు ఆటో ఉంది కదా, నన్ను తీసుకుపోయి ఎవరి దగ్గర పడుకోబెట్టరా. ఎందుకంటే వయసు వచ్చింది, కష్టపడే ఇది ఉంది, కానీ డ్రగ్స్కు బానిసైపోయి డబ్బు పిచ్చిలో పడి అఘోరాలతో అంటూ ఈ భయంకరమైన గుప్త నిధులు అనుకుంటూ, ఆ 2 తలకాయల పావులు అనుకుంటూ, ఆరుగులు అనుకుంటూ, ఆర్పీ కాయిన్స్ అనుకుంటూ, మీరు యూట్యూబ్ లో కొట్టండి, ఈ పరిస్థితి అంత మాఫియా ఇది. డబ్బు కోసం లక్షలు కూడా అప్పులు చేసేసాను, కాలుమని తీసేసుకున్నాను, లక్షల రూపాయలు అప్పులు చేసేసాను, పెట్టుబడులు పెట్టేసాను, అఘోరాలకు ఇచ్చేసాను, ఎవరు ఏ తమన్నా తెచ్చేసాను, లోకమంతా తిరిగాను, కానీ ఏది నాకు దొరకలేదు. లోకమంతా మాగే, నన్ను పూర్తిగా నాశనం చేసింది ఈ లోకం. ఆ టైంలో నా భార్య అన్నమాట, నన్ను ఎవరి దగ్గర తీసుకుపోరా, నీ కష్టపడని జాతి కాదు, ఆ డబ్బు తెచ్చుకో, నీకు కావలసినవన్నీ నువ్వు జరిగించుకో. ఆ రాత్రి నేను వెనక్కి తిరిగి అట్లా వెళ్ళిపోయాను దేవుని బిడ్డల. తర్వాత రోజు మళ్ళా యథావిధి జీవితం. ఇక ఆ టైం శనివారం రాత్రి అదే ముగింపు నా బ్రతుక్కి. ఎందుకంటే నా కొరకు నా భార్య భయంకరంగా ప్రార్థన చేస్తా ఉంది. ఇక ఆ చివరి రోజు, ఆ చివరి రాత్రి శనివారం మళ్ళా ఇంటికి వచ్చాను. యథావిధిగా ఇంట్లోకి వచ్చిన పరిస్థితిని గమనించుకొని నా భార్య చెప్పిన మాటలు, నాకు స్నేహితుడు ఉండేవాడు, వాడు క్రైస్తవుడు, అడప కనబడి అన్న అంటూ నా గురించి తెలుసు, వాడికి చెప్తూ ఉండేవాడు, నాకు మంచి మాటలు వినేవాడిని కాదు, రెక్లెస్గా ఉండేవాడిని. కానీ నాకేంటంటే ఇప్పుడు నేను పూర్తిగా డల్ అయిపోయాను కదా, మళ్ళీ నేను తిరగాలంటే నాకేం కావాలి, శక్తి కావాలి. మళ్ళీ నేను అఘోరాలతో ట్రావెల్ చేయాలన్నా, గుప్తనిధులు, గుంటలు, లేకపోతే గొడవలు, కొట్లాట, ర్యాలీలు, ఇలా రాజకీయ నాయకులు అంటూ నేను పోవాలన్నా నాకు బలం కావాలి. ఆ రోజు ఏం చేసినట్టు దేవుని బిడ్డలారా, నా భార్య ప్రార్థన చేసుకునే గోడ దగ్గరికి వచ్చి ఒక చిన్న పాటి అలా మోకరించి, ప్రార్థన కూడా చేయాల, శనివారం రాత్రి బాగా జ్ఞాపకం నాకు, చిన్న ప్రార్థన అలా మోకరించి పడిపోయాను అక్కడే. ఎందుకంటే భయంకరంగా తాగున్నాను.
ఇక గంజాయి అంటే టాబ్లెట్లు అంటే మీకు తెలుసా, మీరు వేసుకున్న టాబ్లెట్లు ఒక రోజుకి అట్లా కరిగిపోతాయి. మేము వేసుకున్న టాబ్లెట్లు మేము వేసుకుని గుప్పిడు వేసుకుంటాం, గుప్పిడు టాబ్లెట్లు వేసుకుంటాం. అవి 2 రోజులు 3 రోజులు కరగవు. ఆ మత్తు అలా 24 గంటలు ఉంటూనే ఉండేది. ఆ మత్తు అలా ఆ రాత్రి వచ్చి నా భార్య ప్రార్థన చేసుకునే చోట అట్లా మోకరించి అట్లా పడిపోయాను నేను. ఆదివారం ఉదయం నా భార్య కంగారుగా లేచి ప్రార్థనకి వెళ్ళిపోతున్నాను. అలికిడికి లేచాను. లేస్తూ నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ గత క్రితం రోజులు నాకు తెలుసు. నా బ్లడ్ పోయింది, నా శరీరం తెల్లగా పాలిపోయింది, బలహీనం అయిపోయాను. వాటర్ పడినట్టు మోషన్, బ్లడ్ తప్ప ఇంకోటి పడట్లేదు. నా భార్యకి తెలుసు, నా చుట్టుపక్కల వాళ్ళు, నా ఫ్రెండ్స్ కూడా తెలుసు. నా ఫ్రెండ్స్ అన్నారు, బాగా తాకపోతే నష్టం ఏంటంటే నేను అనేవాడిని, నేను నా స్టామినా గురించి ఇక్కడ ఎవడో పాయింట్ అవుట్ చేసి మాట్లాడడానికి వీల్లేదు. నేను చచ్చిన పర్లా నాకు గంజే, నా చిలాలని చెప్పి, ఎవసీబుల్ అని చెప్పి, బాంబ్స్ అని చెప్పి, ఇలా కొన్ని ఉంటాయి, హుక్కా పాట్స్ అని చెప్పి, ఈ విషయాలు ఎక్కడ తగ్గకుండా ఉండాలి అంటే అదొక పిచ్చి. అలా తాగి పిచ్చిగా జీవితాన్ని పాడు చేసుకున్న రాత్రి మోకరించి అట్లా పడ్డాను. ఆదివారం రోజులు లేచి చూసుకుంటే నాకు అర్థమవుతుంది ఏదో తేడా వచ్చింది. ఈలోపు నెమ్మదిగా ఒక స్వరం వినపడుతుంది, లేచిరా. నాకు అర్థం కాల, భయం వేసింది. ముందు భయం వేసింది, ఒళ్ళంతా కూడా ఒకసారి గూస్ బంప్స్ వచ్చేసాయి. ఎవరు మాట్లాడుతున్నారు? లేచి బయలుదేరా, నీ భార్యతో పట్టు, నా మందిరానికి రా. ఒక్క నిమిషం ఆగి, అమ్మ ఒక్క నిమిషం, ఎవరు నాతో మాట్లాడుతున్నారు, మందిరానికి రమ్మంటున్నారు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? చర్చికి పోతున్నా. ఒక్క నిమిషం ఆగుతా, వస్తానంటే నమ్మరు ఇంట్లో వాళ్ళు. ఎందుకు నమ్ముతారు? ఎన్నో రాత్రులు బతిమలాడారు, కాళ్ళు పట్టుకున్నారు, ఏడ్చారు, కొట్టాం, హింసించాం, బాలింతం రోడ్డు మీద లాక్కొచ్చా, 20 మంది మధ్యలో పడేసి కొట్టా, కాలేసి తొక్కా, కడుపు మీద గర్భంలో బిడ్డ ఉంటే పిచ్చిగా కడుపు మీద గుద్దాను. ఇది నా జీవితం. ఈ నమ్మలా, నేను వెళ్ళిపోతాను, నువ్వు రాకపోయినా పర్లేదు, నేను వెళ్ళిపోతానంటే, అమ్మ ఒక్క నిమిషం, ఎవరో మాట్లాడుతున్నా, కొంచెం భయంగా ఉంది, నీతో పాటు వస్తాను. గబగబా బయలుదేరి వెళ్ళాను. మందిరంలో ఒక మూల కూర్చున్నాను, సేవకుడు వాక్యం ప్రారంభించాడు. ఇలాగే 2:30 గంటలు ఏడ్చాను. ఏం అర్థం కావట్లే. ఏడిపించడం తప్ప ఏడడం చేత కదా నాకు. రోడ్డు మీద ఎవరైనా పెద్దోడు వెళ్తాడు వయసులో, రే ఇటు రారా అంటాం, లాగి పెట్టి కొట్టడం. వాడు ఏమైనా మాట్లాడితే నా వెనక కుర్రలు వచ్చి వాడిని కొట్టాడు. ఇది నా లైఫ్ స్టైల్. నా తమ్ముడు కానీ, నా తల్లి కానీ, నా భార్య కానీ నన్ను చూస్తేనే భయపడిపోయేంత సైకో. నా భార్య సైకో వీడిని పెళ్లి చేసుకున్న నా జీవితం పాడైపోయింది. అది నా క్యారెక్టర్. ఆ రోజు 2:30 గంటలు ఇచ్చాను. సేవకుడు వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఒక స్వరం వినబడుతుంది, లేచి వెళ్ళి నీ సేవకుడి దగ్గరికి బాప్తిజం అని అడుగు. ఎందుకంటే నా గురించి నా ప్రాంతం అంతా తెలుసు. నేను అగోలతో తిరుగుతాను. ఒక 3 అగోలు ఇంటికి పిలిపించుకొని భోజనాలు పెట్టి ఆశీర్వాదాలు తీసుకున్నటువంటి మూర్ఖ స్వభావం నాకు. అందరూ భయపడిపోయాను. నేను వీధిలోకి వస్తుంటేనే, అమ్మో వీడేంటి, వీడు బతికింది, అసలు వీళ్ళు మన మధ్యలో గద్దెకి వచ్చారంటని గాబరా పడిపోయాను. మా పాస్టర్ నన్ను చూసి భయపడిపోయి, నేను బాప్తిజం లేదు ఏమి లేదు అని చెప్పి వెళ్ళిపోతుంటే ఆయనకు అడ్డం పడి, నాకు బాప్తిజం ఇస్తారు ఎవరో నాతో మాట్లాడుతున్నారు. అయితే 4-5 రోజులు కనపడు అని చెప్పి స్పీడ్గా గబగబా బండి వేసుకుని భారం తీసుకుని వెళ్ళిపోయాడు. అన్నట్టుగానే 4-5 రోజులు అది కనపడ్డా. ఆ రోజు శుక్రవారం. ఆ రోజు ఏ రోజో తెలుసా? యేసు ప్రభు సర్వమానవాళి కొరకు శిలువ మీద ప్రాణం పెట్టిన రోజు, శుభ శుక్రవారపు వేళ. వెళ్ళి పాస్టర్ గారు మీరు రమ్మన్న రోజు వచ్చారంటే ఆశ్చర్యపోయాడు. సరే వీడితో నాకెందుకు అనుకున్నాడేమో, తీసుకెళ్ళాడు, బాప్తిజం ఇచ్చాడు, యేసునామములో పైకి లేపాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మరలా వెనక్కి తిరిగి చూడలేదు. 8 సంవత్సరాల నా ప్రయాణం, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో ఊర్లు, ఎన్నో గ్రామాలు. నేను ఒక సేవ చేస్తున్నాను. విమోచన ప్రార్థనా మందిరం అని పేరు పెట్టుకున్నాను. ఎందుకంటే నా దేవుడు నన్ను విమోచించాడు. నేను చేస్తున్న పరిచర్య ద్వారా అనేక మంది యవ్వనస్తులను విమోచించగలడు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ డ్రగ్గిస్టులు, రౌడీ షీటర్లు, గంజాయి ఒక్కొక్కరి మీద 2 కేజీలు 3 కేజీలు కేసులు, వాయిదాలు. వాళ్ళ కొరకు నా ప్రయాస, నా కష్టం. మారతారు, నా దేవుడు విడిపిస్తాడు అన్నట్టుగానే ఒక్కొక్కరిని. నిన్న మీటింగ్ జరిగింది, 21 రోజుల ప్రార్థన. ఒక బౌల్లో పేర్లు పెట్టి ప్రార్థన చేస్తే అశోక్ అనే వ్యక్తి యూట్యూబ్లోకి వెళ్ళి వచ్చాడు, బ్లాస్ట్ బ్యాండ్ వస్తాడు. నిన్నే సాక్ష్యం చెప్పించి ఆ కుర్రను నుంచోబెట్టి 21 రోజుల ప్రార్థన ద్వారా ఒక అద్భుతం, ఒక ఆణిముత్యాన్ని ఇచ్చాడు దేవుడు. అంటే మీకు అర్థమయ్యేట్లు చెబుతున్నా, ఒక భయంకరమైన త్రాగుబోతూ, తిరుగుబోతూ, డ్రగ్ ఎడిక్టర్, అఘోరాలతో తిరిగేవాడు, శారీరక సుఖం కొరకు ఎవడి దేవుడి బిడ్డల బాలను హింసించాను. చిన్నపిల్లడు నా తమ్ముడి మీద వాడి మీద నేను బలాత్కారం చేశాను. అమ్మని చూస్తూ కూడా పాపం చేశాను. నా తల్లి గాని, నా భార్య గాని, నా తమ్ముడు గాని, నా సమాజంలో ఎవరు కానీ నన్ను గౌరవించలేదు, ప్రేమించలేదు, ఎవరు కూడా దగ్గర చేర్చుకోలేదు. ఇలాంటివన్నీ ఒక్క రాత్రిలో మార్చేశాడు ఆయన. ఆయన ప్రేమ ఎంత గొప్పదో. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దేవుని బిడ్డలారా ఏ రోజు వెనక్కి తిరిగి చూడలేదు. ఇప్పుడు ఈ పరిచయంలో నేను, నా భార్య, నాకు 2 పిల్లలు, మా అమ్మ, అందరం సంతోషంగా ఉన్నాం. హ్యాపీగా సేవ చేస్తున్నాను. మాది విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ పంటకల రోడ్లో పరిచర్య. ఒక 18,000 రూపాయలకి ఒక చిన్న అద్దె షెల్టర్ తీసుకొని
నేను సండే సర్వీస్ ఏర్పాటు చేస్తూ ఉంటాను, ఇలా మీటింగ్స్కి వస్తూ ఉంటాను. దేవుని బిడ్డలారా, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత చివరి మాట ముగించేస్తాను. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. ఎందుకంటే నేను తిరిగిన తిరుగుడు అలాంటిది. నేను నేను ఆటో డ్రైవర్ని. నేను 1 వేలో ఆటో తోలుతాను. అందరు కుర్రోళ్ళు ఎదరచక్రం లేపడం బండి పెద్ద గొప్పేం కదరా. నేను 1 వేలో ఆటో ఎదరచక్రం లేపుతాను, అప్పి ఆటో అని చెప్పి అప్పి ఆటో ఎదరచక్రం లేపి 1 వేలో హైవే మీద తోలేవాడిని. హైవే మీద వినచేతి పందుల్లో మీరేసే డాన్సులు కదా, నేను చూపిస్తా డాన్స్ చెప్పి హైవే మీద బొమ్మ అలా వెళ్తూ ఉంటే టక్కుమని బస్ కింద చక్రంగా తలకాయలు పెట్టేవాడిని. అది డాన్స్ అని చూపించేవాడిని. అంటే పిచ్చిగా తాగితే మంచి చెడు ఇంకేమీ లేదు. దేవుని బిడ్డలారా, నేను తిరిగిన తిరుగుల్లో చైన్ స్నాచింగ్లకు పోయాను. ఒరిస్సాలో మీరు పార్వతీపురం అన్న కూరు ఉంటుంది, వైజాగ్ దాటిన తర్వాత అనుకుంటా. పార్వతీపురం రైల్వే స్టేషన్ దిగితే ఎదురుగా బస్ స్టాండ్ ఉండేది. పక్క నుంచి 35 కిలోమీటర్లు ఘాటి ఎక్కితే ఒరిస్సా బార్డర్ వచ్చింది. అక్కడ గుడుంబ అమ్ముకున్న ఒక స్మగ్లర్ ఇంట్లో 2 రోజులు ఉండి అతనితో ఒక చిన్న డీల్ ఏర్పాటు చేసుకుని సెట్ అవ్వకపోతే 20 మంది వైజాగ్ పోర్ట్ ఏరియా నుంచి వెళ్ళి కుర్రలు మాట్లాడుకుని ఒక రివాల్వర్ ప్లాన్ చేశాను. చంపేద్దామని, ఏదైనా సరే డబ్బు సంపాదించాను. విజయవాడ ఆటనగర్ సాయి హోటల్ రోడ్డు, వందరగల రోడ్డు సాయి హోటల్ దగ్గర ఒక సాటర్డే నైట్ ఒక అతను చూసి ప్లాన్ చేసి సెట్ చేసి స్కెచ్ చేసి అతను ఫాలో అవుతూ జేబులో పిడి పెట్టుకుని, అంటే కత్తి పెట్టుకుని, ఫుల్ గంజి దాగి కుర్రలను వెంట పెట్టుకుని ఈ పూట అని చంపేద్దాం. ఇది నా జీవితం. దొంగతనాలు, స్కెచ్లు వేయడాలి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక ఆడపిల్లని చంపడానికి ఒక అతని దగ్గర కొంత ధనానికి నేను మాట్లాడుకుని గుంటూరు మార్గ దాటి బార్లో కూర్చొని సిట్టింగ్ చేసి నా ఫ్రెండ్ నేను వెళ్దాం అనుకుంటున్నాం. చిత్రం ఏమిటంటే నా బ్రతుకులో నేను చెయ్యని దుర్మార్గం లేదు, కానీ నేను ఎలా తప్పించబడ్డానో, వాటి జోలికి పోకుండా ఎలా వెనక్కి రప్పించబడ్డానో అని దేవుడిని నమ్ముకుంటూ అతను ఆలోచన చేస్తే నా ఇంట మోకరించి కన్నీరు గారుస్తున్న నా భార్య ప్రార్థన కాపుదల, ఆ ప్రార్థన మీద దేవుని గొప్పతనం, ఎన్ని దుర్మార్గపు పనులైనా సరే అక్కడ దాకా వెళ్ళి వెనక్కొచ్చేవాడిని. ఇదంతా దేవుని కృప, ఆయన కనికరం. ఎన్ని దుర్మార్గపు పనులు నా జీవితం అంతా. ఇది దేవుని బిడ్డల నా బ్రతుకు. దేవుని నమ్ముకున్న తర్వాత చెప్పాను కదా, అందరూ ఎగతాళి, పిచ్చి మాటలు. ఎందుకంటే ఎవడైనా పాడైపోయినప్పుడు పరిస్థితి ఏమో నాకు తెలియదు, కానీ బాగుపడితే ఏంటో పిచ్చు విషయాలు, ఎరా ఏంటి పలానా ఇదా అదా అని చాలా వల్గర్గా మాట్లాడుతున్నటువంటి సమాజంలో మనం నన్ను కూడా అలాగే మాట్లాడారు. నేను పెద్దగా ఏం పట్టించుకోవాలా. అయితే ఒకరోజు నేను సడన్ గా గంజం మానేశాను కదా, నా బుగ్గ లోపల చేప పొట్టలో నల్లటి పొర ఉంటుంది. మీకు ఐడియా ఉంటుంది, చేప తినే వాళ్ళకి ఐడియా ఉంటుంది. సంవత్సరంన్నర నేను బ్రష్ చేయాల. ఏ హాస్పిటల్కి వెళ్ళి క్యాన్సర్ అన్నారు. నా ఇప్పటికి 2 మచ్చలు ఉంటాయి. దేవుడు ఎందుకు ఉంచాడు, చూపించుకోడే కదా. ఇక్కడ అక్కడ అయిపోయినది, రండి చూపిస్తాను. ఏ హాస్పిటల్కి వెళ్ళి క్యాన్సర్ బయాప్సీ టెస్ట్, మణిపాలు, గణవరం దగ్గర పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను. క్యాన్సర్ సార్, అన్నం లేకపోతుంది, ఏదైనా ఒక మందు ఇవ్వండి సార్. మందులు ఉండవయ్యా, క్యాన్సర్ వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుని బయాప్సీకి పంపించి మొక్క తీసే. సంవత్సరం అయింది సార్ బ్రష్ చేసిన, భరించలేకపోతున్నాను సార్, ఆకలిస్తుంది సార్, కడుపుని అనంతం చాలా రోజులు అయింది. ఎవడు పట్టించుకోలే డాక్టర్. 3 రోజులు ఉపవాసం ఉండి మా పాస్టర్ గారు, నాకు బాప్తిజం ఇచ్చిన పాస్టర్ గారు, నా సంఘం నాకు తోడుండి, నా భార్య నాకు ధైర్యం చెప్పి ఉపవాసం ప్రార్థన చేయ్యా, లోపల నుంచి పిలిచిన దేవుడు ఈ రోజు ఇలా నెట్టేట నిన్ను ముంచేస్తాడా, అడ్డంతరంగా విడిచిపెట్టేస్తాడు, నమ్ముకోదగిన దేవుడు, నమ్మదగిన వాడు, వాగ్దానం చేస్తాడు, నిన్ను విడిచిపెట్టాడు అంటే 3 రోజుల ఉపవాసం ప్రార్థన చేస్తే 6 నెలల్లో ఏ మందు వల్ల నా నోరంతా క్లీన్ అయిపోయింది. ఇదే నోడుతో ఏసేసు వార్త నేను ప్రకటిస్తా ఉన్నాను. ఏ మందుల వల్ల జస్ట్ ఇక్కడ మచ్చ ఉండదు. ఉంచాడు ఎందుకో నా చూపించుకోవడానికి. ఇది నా జీవిత ప్రయాణం. నా జీవితంలో నేను చేసినటువంటి నా పరిస్థితులు, వాటి అన్నిటి నుంచి విడిపించిన విధానం, నా దేవుడు నన్ను హెచ్చించినటువంటి పరిస్థితి. నేను ఒకటే చెప్పునా, నా లాంటి వాళ్ళు మీలలో కూడా ఉంటారు, ఈ ప్రాంతంలో కూడా ఉంటారు. ఎందుకంటే సమాజం తీరేదే, త్రాగుబోతాను, తిరుగుబోతాను, గంజాయి, డ్రగ్, ఇదే పరిస్థితి అంతా కూడా, దొంగతనాలు. ఇలాంటి వాళ్ళు మారాలంటే నేను చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన. 19 సంవత్సరాల వయసులో నా భార్య కన్నీరు గడిచి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ కన్నీరు నా ఛాతి నింపితే ఆ కన్నీటి ప్రవాహంలో ప్రభు పాదాల దగ్గర కొట్టుకుంటూ వచ్చాను. ఆ ప్రార్థన విన్న దేవుడు నన్ను సేవకుడిగా చెక్కుకున్నాడు. ఈరోజు నువ్వు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి నాకైతే తెలియదు, కానీ నువ్వు ప్రార్థన చేసుకుంటే ప్రభు నా లాంటి వాళ్ళని నీ ప్రాంతంలో నుంచే లేపుతాడు, మీ సంఘంలో నుంచే లేపుతాడు, మీ కుటుంబాల్లో నుంచే లేపుతాడు. ప్రార్థన బాగా చేసుకోండి. నేను సమయం దైవజనునికి ఇచ్చేస్తున్నాను. ప్రార్థన ద్వారానే తప్ప మరి ఏది కూడా మన కుటుంబాలను కట్టలేదు. చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, ముగించేశాను. దైవ సేవలు సమయం ఇస్తున్నాను. ఒక్కటి మాత్రం వాస్తవం, మా లాంటి సైకోలను మార్చగలిగిన వాడు ఈ రోజు ఈ లోకంలో ఉన్నది ఒకే ఒక్క దేవుడు, ఆయనే నజరేయుడగు యేసు. డాక్టర్లు, అధికారులు, పోలీసులు, ఎక్సెట్రా ఎవ్వరి వల్ల కాదు, యేసయ్య వల్ల మాత్రమే
ఇది జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మూలుడున్నాయి. ఈసారి సందర్భం సమయం ఉంటే ఇంకొకసారి మాట్లాడుకోవచ్చు. ఇటు అవకాశం ఇచ్చినటువంటి అన్నయ్యకి, అలాగే పెద్దలు సేవకులు వారందరికీ, సభాధ్యక్షుల వారికి, కూడి వచ్చిన మీకు ప్రాంతవాసులకి ప్రభు పేరిట నా వందనాలు, అలాగే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. నా కోసం నా పరిచర్య కొరకు ప్రార్థించండి. నా పరిచర్య చాలా చిన్న పరిచర్య, యవనస్తుల కొరకు చేస్తున్నా. జ్ఞాపకం చేసుకోండి. నా ఫ్రెండ్స్ అందరూ డ్రగ్గిస్టులు. మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు పలానా పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి చాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.